భారతదేశము బీద దేశము కాదు, కానీ భారతీయులు బీదవాళ్ళు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నన్ని వనరులు ఎక్కడా లేవు, వాటిని ఉపయోగించుకోకపోవడం వల్ల బీదస్తులుగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ ఎర్రచందనం శ్రీగంధం అనేది ప్రపంచ దేశాలన్నిటికీ అవసరము, కానీ ఇది మన దక్షిణ భారతదేశం తప్ప ఎక్కడ పండదు. కాబట్టి మనము ఇక్కడ వెంచర్లో ఒక 400 గజాలకు 20 ఎర్రచందనం 20 శ్రీగంధం చెట్లు పెట్టి పెంచుతాం, పోషిస్తాము. పెంచి పోషించి అప్పటి వరకు మొత్తం వచ్చిన దానిలో 50-50 తీసుకుంటాము. ఖర్చు పోను అంటే ఖర్చు ఒక 2 లక్షలు అవుతుంది. ఆ 2 లక్షలు కూడా అప్పటికి ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన పని లేదు. అప్పటికి కొట్టి అమ్మిన తర్వాత అందులో నుంచి తీస్తాము. ఒక 400 గజాలు తీసుకున్న వ్యక్తికి ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఆయనకు మనకు మధ్యలో ఒప్పందం రాసుకుంటాము. ఏంటంటే మీ 400 గజాలలో 20 ఎర్రచందనం 20 శ్రీగంధం చెట్లు పెట్టి పెంచి పోషించే బాధ్యత అంతా మాదే. వచ్చింది 50-50, ఖర్చు చెరసాగం అంటే ఖర్చు తర్వాత తీసుకుంటాము. అలా చేసిన దానికి ఎంత తక్కువ అయినా కానీ 1.5 నుంచి 2 కోట్లకు ఎక్కువ వస్తుందని, తక్కువ అంత వస్తుందని మా యొక్క అంచనా. ఏంటంటే మన అందరినీ కోటీశ్వరులను చేయాలంటే మన రెయిన్బోలో ఈ ఎర్రచందనం శ్రీగంధము చెట్లు 5 సంవత్సరాలు పెట్టి 5 సంవత్సరాలు ఉన్న చెట్లు కాబట్టి ఇంకా 10 సంవత్సరాలకు అందరూ కోటీశ్వరులు కావాలంటే ఇందులో ఒక ప్లాట్ కొనుక్కోవడమే. మీరు ప్లాట్ కొనుక్కున్న వ్యక్తి కూడా ఇంకొక 10 మందికి కొనిపిస్తే మీకు ప్లాట్ ఫ్రీ అవుతుంది. ఆ ఫ్రీ అంటే మీకు పెట్టుబడి లేకుండా కూడా మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం మన రెయిన్బో సంస్థ కల్పిస్తుంది. కాస్ట్ ఎంత సార్ ప్లాట్? ఒక ప్లాటు 8,500 గజము అంటే 17 లక్షలు అవుతుంది. లొకేషన్ ఇక్కడ మనకు బొందుగుల రాజపేట మండల్ కొలనుపాక దగ్గర. ఇది 75 ఎకరాలు ఉంది. 70. సో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, లీగల్గా ఏమైనా సమస్యలు ఉంటాయనో ఇంకోటి కూడా. అట్లాంటి లీగల్గా ఏముండదు. మనకు 2006లోనూ జీవో తీసింది. ఏంటంటే ఈ ఎర్రచందనం శ్రీగంధం అంతరించిపోయే కిందికి వస్తుంది దొంగతనాన్ని కొట్టుకోవడం వలన. ఇది ఎవరు పెట్టుకున్నది వాళ్ళకే చెందుతుందని జీవో కూడా ఉంది. అయితే ఆ జీవోతో ఇంకా అందరికి అవగాహన లేదు కాబట్టి అందరు ముందుకు రావడం లేదు. నేను ఇది అవగాహన చేసుకోవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. ఆ 10 సంవత్సరాల తర్వాత చెప్తే కూడా ఎవరు వినడం లేదు. ఇప్పుడు మళ్ళీ మనం అవగాహన చేసుకొని పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది మొదటి వెంచర్లో. ఇప్పటికి కూడా ఇంకా చాలామందికి అవగాహన లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి అవగాహన చేసి అందరినీ కోటీశ్వరులను చేయాలనే రెయిన్బో సంస్థ యొక్క స్లోగన్. దీంట్లో ఎంతవరకు సేల్ అయినాయి? ఇందులో 75% సేల్ అయిపోయినాయి. 75%, ఇంకా 25%. 25%. ఓకే. సో ఇట్లా పేమెంట్ మెథడ్ ఎట్లా ఉంటుంది అసలు? ఫస్ట్ పేమెంట్ మెథడు 8,500 గజము 45 రోజుల్లో క్లియర్ కావాలి. ఒకవేళ వాళ్ళు ఇమీడియట్లీ వారంలో ఇస్తే 500 తగ్గిస్తాం, 8,000 కాడికి ఇస్తాం. గజం మీద 500 తగ్గుతుంది. మీరు వీక్లీ రిజిస్ట్రేషన్. ఇది డిటిసిపి లేఅవుట్. డిటిసిపి లేఅవుట్లో అన్ని చేసుకుంటూ బట్టిగా బీడు ఉండకుండా మనకు సంపాదన రావడానికి కోసం ఎర్రచందనం శ్రీగంధం పెట్టడం జరుగుతుంది. ఎన్ని చెట్లు ఉంటాయి సార్ మీరు ఇప్పుడు చెప్పేది? 400 గజాలకు 20 ఎర్రచందనం 20 శ్రీగంధం. 400 గజాలకు 20 ఎర్రచందనం 20 శ్రీగంధం, 40 చెట్లు. ఓకే. అయితే ఇంకొక విషయం ఏంటంటే దీని వలన మనం ఇది ఇందులో ప్లాట్ కొన్న వ్యక్తి పర్యావరణ పరిరక్షణ కాపాడిన వాళ్ళు అవుతారు, హరితహారం చేసిన వాళ్ళు అవుతారు. ఇంతవరకు మనకు గవర్నమెంట్ మనకేమి ఇచ్చిందని కానీ గవర్నమెంట్ మనకు ఏమి ఇవ్వలేదు కదా, మనం ఏమి ఇవ్వలేదు కదా గవర్నమెంట్కు. ఇందులో టాక్స్ రూపేణా మనకు అనుకోకుండా గవర్నమెంట్ కూడా మనము చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు సరే మీరు చెప్తారు, చాలామంది ఏంటంటే ఎప్పుడు వచ్చేదానికి ఎందుకు అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎన్ని రోజులలో మన చేతికి వస్తుందంటారు? ఇది 15 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు 5 సంవత్సరాల మొక్కలు ఇంకా 10 సంవత్సరాలు ఓపిక పట్టాలి. అంటే మనము చూస్తూ ఉంటే టైం గడుస్తూనే ఉంది కాబట్టి మనము ఇప్పుడు ఈ పెట్టే 5 సంవత్సరాలు అయిపోయింది, మనకు టైం అనేది తెలియదు. మనకే ఇప్పుడే ఇమీడియట్లీ కావాలనడం వల్లనే మనం బీదస్తులు ఉంటున్నాము. ఏదైనా ఓపికగా చేస్తేనే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనము చదువు స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు మనకు 18 సంవత్సరాలు వచ్చేదాకా కూడా మనకు జాబ్ అనేది రాదు. 18 సంవత్సరాలు కూడా రాదు. 20-25 సంవత్సరాలు జాబ్ వస్తుందంటే నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డావు. ప్రతి దానికి ఓపిక, సహనము, ధైర్యము అనేది ఉన్ననాడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ చెట్లు 5 సంవత్సరాల చెట్లు, ఇవి 5 సంవత్సరాలు. ఓకే. సో వీటి మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకుంటారు? మెయింటెనెన్స్ అంతా మేమే చూసుకుంటాము. ఇప్పుడు ఖర్చు కూడా మేమే పెడతాము. అప్పటికి కట్టెలు అమ్మిన తర్వాత కొట్టిన తర్వాత తీసుకుంటాం. మాదే అగ్రిమెంట్ రాసుకుంటాం. సేల్ కాగానే కానీ. ఓకే. ఎలా షేర్ చేస్తారు మొత్తము? ఇది ఏంటంటే ఒక ప్లాట్ ఎవరి ప్లాట్ వాళ్ళకి కాకుండా టోటల్ వెంచర్ అంతా ఒకే జాగాలు అమ్మి మొత్తం ఎంత వచ్చింది, మీ ఎన్ని గజాలు డివైడెడ్ బై చేసి కొడతాం.
అప్పుడు ఏంటంటే దానిలో పెద్దగా చిన్నగా ఉండగానే అందరికీ ఈక్వల్ షేర్ వస్తుంది అన్నట్టు. ఓకే. పైడి రాకేష్ రెడ్డి గారు ఏమి లేని పొజిషన్ నుండి ఆయనే మాట్లాడతాడు, అవి కూడా చెప్తాడు అన్ని, మీరు నెట్లో కొడితే కూడా చూడొచ్చు. ఓకే. ఏమి లేని పొజిషన్ నుండి ఎర్రచందనము ఫస్ట్ లైసెన్స్ తీసుకున్నది పైడి రాకేష్ రెడ్డి గారే. దాన్ని విదేశాలలో పెట్టి కూడా చాలా కంపెనీలు పెట్టి ఆయన వైట్ మనీ కోటీశ్వరులుగా కొన్ని వేల కోట్లు ఆయన దగ్గర వైట్ మనీ ఉంది. వైట్ మనీ ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. అది ప్రతి ఒక్క భారతీయుడు వైట్ మనీలోకి రావాలని నా యొక్క సంకల్పం. దీని ద్వారా సాధ్యమవుతుంది. దీంతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇది మనము అమ్మేటప్పుడు మనం మనిషి ఎలా ఉంటాడంటే మన దగ్గర వచ్చిన డబ్బు పోవద్దంటాడు, రాకముందే కటాయి వస్తుంది. కాబట్టి దీనికి ఎవరు ఆబ్జెక్షన్ చేయరు. టెన్షన్ లేదు, ఇంకా టెన్షన్ అనేది ఉండదు. ఓకే. మన చేతికి వచ్చింది పోతే బాధ, కానీ చేతికి రాకముందు పోతే ఏమారు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇంకా పొడుగు పెరుగుతుందా? ఫుల్ పెరుగుతుంది, దొడ్డు అవుతుంది. ఇప్పుడు లావ్ అయితే హైట్ ఇంకా పెరుగుతుంది. హైట్ ఇంకా కూడా పెరుగుతుంది. మనకు అక్కడ 10 ఏళ్ళు చూద్దాం తిన్నాక సరే, అవి ఇంత అయినాయి. ఇది పెరుగుతుంది ఇంకా. ఇంత అయింది. శ్రీగంధం అంటే అదే కదా, ఎర్రచందనం ఎర్రచందనం అంటే అదే. ఇంత బాగా ఇట్లా వచ్చేస్తాం, బాన్లాగా వచ్చేసాం. టేక్ అంత లావ్ వచ్చేస్తాం బాగా. వస్తుంది. మనము ఇప్పటి వరకు దేశం నాకేమిచ్చింది అంటున్నాం, కానీ దేశంకు మనమేమి ఇచ్చాము, దేశం డెవలప్కు మనమేం చేసామంటే ఏమి లేదు. కానీ ఈ ఎర్రచందనం శ్రీగంధం ప్లాట్ కొనడం వలన రేపు ఇండైరెక్ట్లో వైట్ మనీ వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం దేశముకు కూడా సేవ చేసిన వాళ్ళం అవుతాము, మనం కోటీశ్వరులం అవుతాము. ఇది ప్రతి ఒక్క పౌరుడు, భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరు గ్రహించి ప్రతి ఒక్కరు ఎర్రచందనం శ్రీగంధం అని అయితే అతను ప్లాట్ కొంటాడా లేదనుకుంటే ఆయనే కష్టం చేసి చేస్తాడా అంటే యాక్టివ్ ఇన్కమ్ ప్యాసేజ్ ఇన్కమ్ ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటేనే మనం చేస్తే వచ్చేది, ప్యాసేజ్ ఇన్కమ్ అంటే మనం చేయకుండా వచ్చేది. పెట్టుబడి పెట్టి అక్కడ ఉంటే వస్తుంది.